నేను సీనియర్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు ఒక మిషనరీ స్టోరీ చెప్పబోతున్నాను. అంతకుముందు మీరు విన్నారా, యోబు గారు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కూడా ఎంత సహనంగా ఓర్పు కలిగి ఉన్నాడు కదా. అలాగే ఇతడు కూడా, మిషనరీ గారు కూడా సహనం ఓర్పు కలిగి ఉంటాడు. దాని గురించి మనం నేర్చుకుందాం. విలియం కేరీ గారు ఇంగ్లాండ్లో జన్మించారు. అతని తల్లిదండ్రులు ఎడ్మండ్ మరియు ఎలిజబెత్. అతడు ఆగస్టు 1791 జన్మించి జూన్ 1834 మరణించారు. అతడు మొట్టమొదటిగా ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు చేసి అతడు బైబిల్ను ప్రింటింగ్ చేశాడు. అలాగే అతడికి మొక్కలంటే చాలా ఇష్టంగా ఉండేది. అతడు ఒక గార్డెనర్ అవుదాం అనుకున్నాడు, కానీ అది అవ్వలేదు. తన తండ్రి అయిన ఎడ్మండ్ గారు అతడిని షూ మేకర్ దగ్గర పనికి పంపించేవాడు. అక్కడ వారితో పాటు పని చేసుకుంటున్న ఒక జాన్వార్ గారు అతనికి రక్షణ బోధన అందించేవారు. దేవుని గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పేవారు. దాన్ని విని విలియం గారు అతన్ని విని మారు మనసు పొందాడు. తరువాత అతడు డొరతీ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత దేవుడు అతనిని ఎన్నుకొని అతన్ని భారతదేశానికి వెళ్ళమని చెప్పాడు. అతడు భారతదేశానికి వెళ్ళమని చెప్పిన తర్వాత తన తల్లిదండ్రులకు మరియు తన భార్యకు చెప్పాడు. కానీ వారు ఒప్పుకోలేదు. అయినా కూడా దేవుడి మాటను మీరకూడదని అతడు ఇండియాకు వెళ్ళారు. అతడు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు అతడు ఓడలోనే ప్రయాణం చేసేవాడు. అతడు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఈస్ట్ ఇండియా వారిని నువ్వు ఎందుకు వచ్చావు, తిరిగి మీ దేశానికి వెళ్ళిపో అని భయపడిచ్చి బెదిరించారు. అయినా కూడా అతడు భయపడకుండా బెదరకుండా అతడు దేవుని మాట నిలబెట్టాలని అక్కడే సేవకు ఉన్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత అతడుకి జాబ్ వచ్చింది. అతడు రోజంతా పగలంతా కష్టపడి రాత్రి బైబిల్ తర్జుమా చేసేవాడు. అతడు తన భార్య కూడా అక్కడే ఉండేది. ఒకరోజు తన కొడుకుకి ఫీవర్ వచ్చింది. అప్పుడు వారు చనిపోయారు. సరి అయిన ట్రీట్మెంట్ లేకుండా అతడు చనిపోయారు. అలాగే అతను చేసిన తర్జుమాలన్నీ కూడా కాలిపోయింది. వాంటెడ్గా అందరూ కాల్ చేశారు. అలాగే భారతదేశంలో ఒక ఘోరమైనది పాటించేవారు. అదేమిటంటే భర్త చనిపోతే ఆ రోజే భార్యను కూడా చంపేయాలని చెప్పారు. కానీ అతడు ఇప్పుడు అది లేదంటే మన విలియం గారు చేసిన గొప్ప పని. మనం ఇప్పుడు బైబిల్ పెట్టుకొని చదువుతున్నామంటే ఆయన గారు చేసింది. ఈరోజు మనం దీంతో ఏం నేర్చుకోవాలంటే, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కూడా మనతో దేవుడు ఉంటాడు. మనం దేవుడు యందు ఆనందించాలి. దేవుడు ఒక మాట చెప్పాడు, ఫిలిప్పీయులు 4:4, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని. ఎప్పుడు మనం ప్రభువునందు ఆనందించాలి, అప్పుడే మన జీవితంలో విజయాన్ని సాధిస్తాం. ఆమేన్. విన్నారా మిషనరీ స్టోరీస్ మనకి కావాలా, అవసరమా, వినాలా అని అంటే ఎస్, ఖచ్చితంగా మనం వినాలి. మిషనరీలుగా ఆది అపోస్తలులు రాకపోయి ఉంటే ఈరోజు మనం ఇలాగులా నిలబడి మీరు అలాగ కూర్చొని దేవుని యొక్క మాటలను విని ఉండేవాళ్ళు కాదు. ఆనాడు వారి యొక్క ప్రయాస, మిషనరీలుగా అన్నిటినీ వదిలిపెట్టి సమస్తాన్ని, వారి ఇంటిని అన్నిటినీ ఏది కూడా ఆశించకుండా దేవుని కొరకు వారు పని చేశారు. కనుకనే సువార్తను మోసారు, సువార్త భారంను మోసారు. కనుకనే ఈరోజు మనమందరం కూడా దేవుని యొక్క మాటల చేత రక్షింపబడి ఉన్నాం. కనుక అద్భుతమైనటువంటి మిషనరీ స్టోరీ గురించి చెప్పినటువంటి బ్లెస్సీని దేవుడు దీవించునుగాక.